కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో నిన్న ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈరోజు ప్రస్తుతం అది ఉత్తరాంధ్ర మీదుగా ప్లస్ ఉత్తరాంధ్ర మరియు దాని ఆనుకున్నటువంటి సముద్ర ప్రాంతం మీద 3.1 కిలోమీటర్స్ హైట్ నుంచి 7.6 కిలోమీటర్ హైట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అలాగే నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్ మనం జనరల్గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకుంటుంటాం. అది కూడా ఇట్ ఈస్ పాసెస్ ఫ్రమ్ రాజస్థాన్ టు కలింగపట్నం అండ్ ఈస్ ఎక్స్టెండింగ్ అప్ టు ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్. అండ్ సమ్ అదర్ ఫేవరబుల్ కండిషన్స్ దృష్ట్యా రేపటికి దగ్గరలో ఒక లో ప్రెజర్ ఏరియా వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడుతుందని మనం ఐఎండీ బులెటిన్స్లో చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ అనదర్ ఫీచర్ ఈజ్ ఆల్సో యాడెడ్. షియర్ జోన్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్లీ లైన్ నియర్ 22 degrees లాటిట్యూడ్. వీటన్నింటి దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మోడరేట్ రైన్స్ ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాం. అలాగే దక్షిణ కోస్తా ఉత్తరాంధ్రలో కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే పల్నాడు, ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ 3 జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షం రాగలదని మన నెక్స్ట్ 24 hours వరకు ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ హెవీ రైన్ఫాల్ కూడా మరికొన్ని జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అవి ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, నెక్స్ట్ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ అండ్ దాని దగ్గర ఉన్నటువంటి యానం, కృష్ణా అండ్ గుంటూరు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కానీ, మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ కానీ వీటందరి దృష్ట్యా మన తీరం వెంబడి కూడా ఎంటైర్ కోస్ట్ వెంబడి కూడా బలమైన ఈదురుగాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్స్ వేగం వరకు వీస్తున్నాయి. అలాగే నెక్స్ట్ సీ కండిషన్ ఈజ్ ఆల్సో రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. వీటన్నిటి దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ ఒక 3 to 4 days వరకు కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా ఉన్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరూ కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ యాజ్ లాస్ట్ 24 hours అంటే గడిచినట్టు 24 గంటల్లో కూడా ఒక మోడరేట్ రైన్స్ ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్లో కోస్తా జిల్లాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా అయితే కైకలూరు, తణుకు వీటిలో అయితే 6 centimeters రైన్ఫాల్ రికార్డ్ అయింది. అలాగే నెక్స్ట్ మరికొన్ని చోట్ల లైక్ రాపూర్ 5 centimeters, విజయవాడ 4 centimeters, యానం యాజ్ ఆల్సో రికార్డెడ్ 4 centimeters. అలాగే చాలా ప్రాంతాల్లో 1 to 2 or 1 to 3 centimeters